హాయ్ అండి, వెల్కమ్ టు సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేనైతే టమాటో రైస్ని అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని మనం పొడిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు టమాటో రైస్లోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. ఈ ఆనియన్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ అయితే టమాటోలు అయితే తీసుకున్నానండి. మనకి పండిన టమాటాలు తీసుకోవాలి, ఎర్రగా ఉన్నాయి. చూడండి, కాయ అన్నది ఈ విధంగా ఉంటే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. టమాటాను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో చేయడానికి క్విక్గా అయిపోతుందండి ఈ టమాటో రైస్ అన్నది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. మనకు ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. చెక్క, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, బండ పువ్వు, యాలుక్కాయలు ఇవన్నీ వేసుకోవాలి. నేను ఇప్పుడు పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం మసాలా అన్నది తక్కువే వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన మసాలాలోకి ఇప్పుడు టమాటోలు అయితే వేసుకుంటున్నాను. టమాటోలోకి ఇప్పుడు నేను కారం అయితే వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్. ఈ టమాటా అన్నది మంచిగా మగ్గిపోవాలి మనకి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన టమాటోలోకి నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అట్లనే ఇక్కడ నేను గరం మసాలా అన్నది యాడ్ చేసుకున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని ఫ్రై అవ్వాలి. ఇక్కడ మనం 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేను ప్రతిసారి ఇలానే వేస్తూ ఉంటాను. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోవాలి టమాటాలు అన్నవి. దీంట్లోకి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రాస్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూసారా అండి, ఫ్రై అయిపోయింది. టమాటో అన్నది మెత్తగా అయిపోయింది మనకి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని అయితే వేసుకున్నాను. ముందుగా ఉడికించి ఆరబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. మనం సిమ్లో పెట్టుకొని ఈ రైస్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అన్నది కలిపిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మసాలా అన్నది ఈ రైస్కి పట్టాలి కదండి. క్విక్గా అయిపోతుంది ఈ రైస్ అన్నది. పిల్లల లంచ్ బాక్స్లో కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. దీని మీద నేను గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్విక్గా అయిపోతుంది టమాటో రైస్ అన్నది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. మరి టేక్ కేర్ అండి. బాయ్.